ఓం గం గణపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ ఆల్రెడీ ఏలినాడు శని అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు, విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాడి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు, వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలు అంటే తెల్లారు లేస్తే నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వల్ల కాదండి.
వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అష్టమ అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఇంట్లో ఆలుమొగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణబాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నటువంటి విపరీతాలు, ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి. లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరతర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నాను. ఎప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి, అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతుందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్ర ప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమభస్మం ద్వారా. అది కనుక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశుల వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. కర్కాటక రాశి వారికి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు ఈ 138 రోజులు కూడా వీరి యొక్క జన్మరాశి సౌఖ్యాన్ని, గృహ వాహన యోగాలని కలుగజేస్తూ ఉంటుంది. వారు దాని మీద కూడా కొంచెం వాంఛ కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క జన్మరాశికి శని భగవానుడు భాగ్యస్థానంలో ఉండి వక్రిస్తున్నాడు. అంటే ఈయన 7వ స్థానాధిపతియే వక్రించడం వలన వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు కాస్త తక్కువ స్థాయిలో పడిపోతూ ఉంటాయి. ఆలోచనలు సరిగ్గా పరిభ్రమించవు. అట్లాగే భాగస్వాముల మధ్య ధనపరమైనటువంటి పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఆర్థిక లావాదేవీలు కానీ లాభాలు కానీ ఈ విషయాలలో మాట పెరిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఆటంకాలు, విఘ్నాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క శని భగవంతుడు వక్రించి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే జన్మజాతకంలో ఇదే శని భగవంతుడు లగ్నాతు యోగప్రదుడైతే ఆయన ఇచ్చే ఫలితాలు ఒకలా ఉంటాయి. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాశిరీత్యా లగ్నరీత్యా కూడా టైఅప్ చేసి చూసి అది మీకు తెలియజేయడం అనేది జన్మజాతకంలో దశలు అంతర్దశల్ని బట్టి ఈ శని జాతకంలో ఎక్కడున్నాడో ఆయన ఇచ్చే భావాలను బట్టి ఇక్కడ మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఆధారపడి ఉంటాయే తప్ప ఇప్పుడు వక్రించడం ద్వారా కర్కాటక రాశి వారికి దోషప్రదమనే చెప్పాలి. ఆకస్మికంగా భూ వాహన విషయాలలో ఎన్నో ఇబ్బందులు, కోర్టు కేసులు ఎదురయ్యి ధనము నష్టపోవటం, ఎవరైనా భర్త పేరు మీద కానీ భార్యాభర్తల్లో అవతల అంటే భార్య అయితే కనుక వ్యాపారం చేస్తూ భర్త మీద కానీ భర్త భార్య మీద కానీ వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే అవన్నీ కూడా కొంత లాభాలు అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వీరికి ఉద్యోగ సంబంధిత విషయాలలో ప్రమోషన్స్ ఇక వచ్చి విదేశాలకు వెళ్దాము అనుకున్న సమయంలో ఏదో ఒక ఆటంకాలు, అది వీసా ప్రాసెస్లోనా లేదా ధనపరమైన విషయంలోనా, వీరి దగ్గర ఉన్నటువంటి ధనము ఏదో రకంగా వేరే వాళ్ళకి ఇచ్చి ఇరుక్కుపోవటమా, లేదా వేరే వాళ్ళు ఇస్తామని చెప్పి వీరిని హ్యాండ్ ఇవ్వటమా, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైన చర్యలు శని వక్రించడం ద్వారా కర్కాటక రాశి వారికి సౌఖ్యహీనత్వము అంటే ఆర్థికంగా
లేకపోతే అనుకున్నటువంటి డబ్బుల విషయంలో రాకపోవటము, లేకపోతే వీళ్ళిచ్చి ఇరుక్కుపోయి రాకపోవటము, లేకపోతే అనారోగ్యాలు, ఆకస్మిక ప్రయాణాల వల్ల కలిగేటటువంటి ప్రమాదాలు, హాస్పిటల్స్, ఇట్లా ఎన్నో రకాల అంటే భార్యాభర్తల మధ్య తగువుల శాతం పెరగటము, వ్యాపారస్తుల మధ్య తగువుల శాతం పెరగటము, సంఘంలో కీర్తి ప్రతిష్టల గురించి వీరు తదేకంగా ఆలోచించి వీరు చేసినటువంటి కొన్ని అంతర్గతమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కాలంలో శని వక్రించినప్పుడు బయటికి తీసుకొచ్చి కుటుంబ విద్వేషాలను కలగజేయటము, వీరిరువురి మధ్య సఖ్యత లేకుండా చేయటము, ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి విషయాలు. ముఖ్యంగా కర్కాటక రాశికి శని అక్టోబర్ 9 వరకు మరి రేవతి నక్షత్రంలో ఉండటం ద్వారా ఈ బుధుడు జాతకంలో ఎవడు ఇక్కడ ఈయన 3, 12 స్థానాధిపతులు కాబట్టి వీరు అనుకున్నటువంటి పెట్టుబడులు ఎవరినైతే అడిగారో అది అయిన వాళ్ళ, లేకపోతే ఉద్యోగంలో సేవ వీళ్ళతో పాటు పక్కన కొలీగ్సా, వీళ్ళందరూ కూడా ఇందాక నేను అన్నట్టుగా ఇస్తామని చెప్పి మాటిచ్చి వాళ్ళు మోసం చేయటం, లేకపోతే మీరు ఎవరికైనా సరే మీకెందుకు నేనున్నాను అవతల వ్యక్తికి సహకరించండి అని చెప్పి సంతకం చేసిన ఆ సంతకాల్లో కోర్టు కేసులకి వెళ్ళటము, అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా విపరీతమైనటువంటి ఆందోళనలు కలగటం, ప్రయాణాల యందు ఈ గొడవల వలన కొన్ని యాక్సిడెంట్లు కలగటము, ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి కొంచెం మిథున రాశి, కర్కాటక రాశి వారు చదువుకునే విద్యార్థులు కానివ్వండి, వాహనాల మీద ప్రయాణం చేసేవాళ్ళు కానివ్వండి, భూములకు సంబంధించిన రియల్ ఎస్టేటర్స్ కానివ్వండి, ఇల్లు కట్టేటటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే బొగ్గు, ఐరను ఇలాంటి ఎవరైతే వ్యాపారాలు చేసేవాళ్ళో వాళ్ళు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి రిలేషన్స్కి, లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే నేను ఎంతోమందిని చూస్తున్నాను కాబట్టి నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి కాబట్టి చెబుతున్నాను, తట్టుకోలేని పరిస్థితి ఉంటే గురువుగా నన్ను సంప్రదించండి. మీ జాతకం కనుక ఉన్నట్లయితే మీ జాతకరీత్యా ఏ ఇబ్బందులు ఎందువల్ల కలుగుతున్నాయి, శని అసలు మీ జాతకానికి ఎవరో తెలుసుకొని ఇక్కడ వక్రించడం ద్వారా ఆయన కలుగజేసే ఫలితాలు ఎలా ఉంటాయి, లేదా అసలు మాకు ఏదీ లేదు అనుకుంటారో చక్కగా ఇందాక నేను చెప్పినట్లుగా ఈ శనికి సంబంధించినటువంటి ఈ పూజలు చేసుకున్నారనుకోండి, హోమం చేసుకున్న ఆ యంత్రాన్ని మీ కనుక జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకున్నట్లయితే మీకు కలిగే ఆపదలు, విఘ్నాలు ఇవన్నీ కూడా తొలగిపోయి శని యొక్క అనుగ్రహము మీకు మీరు పెట్టుకునే నిత్యము ధరించే నేను ఇచ్చే రక్ష ద్వారా మీకు చాలా శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి అనుమానము లేకుండా ఇలాంటి కార్యక్రమాలలో మీరు కనుక చిన్న వ్యయంతో కనుక మీరు పాల్గొనదలుచుకున్నట్లయితే కనుక శని యొక్క అనుగ్రహం చాలా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీకు కలుగు చేస్తుంది. ఏ జాతకం లేని వాళ్ళు, జాతకం ఉన్న వాళ్ళు వాళ్ళకున్న ఇబ్బంది తెలుసుకోవాలి, ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎందుకు ఇంత టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే జన్మజాతకం తెలుసుకోండి. అప్పుడు జాతకంలో ఉన్నటువంటి దశల్ని కూడా శాంతి చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి శని వాళ్ళకి యోగప్రదుడైతే మళ్ళీ ఇప్పుడు శాంతి శనికి చేసుకున్నారు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని, గోచారాన్ని బేరీజ్ వేసుకొని టైప్ చేసుకొని కనుక మీరు వినగలిగితే, మీ జాతక పర్యవేక్షణ మీరు తెలుసుకోగలిగితే అప్పుడు మీరు శని మీకు ఇబ్బందులు ఇస్తాడా, ఏ ఇబ్బందులు ఇస్తాయో తెలుసుకుంటూ ఉండొచ్చు. ఓం శం శనైశ్చరాయ నమః.